సూపర్. ఆయన చక్కగా అన్ని ఫుడ్లు టేస్ట్ చేస్తారు. ఓకే సార్, నెక్స్ట్ ఇది నేరేడు పండు. ఎస్, సూపర్. బేసికల్గా నేరేడు పండు సాంగ్ ఒకటే గుర్తొస్తుంది శ్రేయ గారిని చూసినప్పుడు. ఈ జనరేషన్ వాళ్ళకి ఎవరికి నేరేడు పండు విశిష్టత ప్రాముఖ్యత తెలియదు. అసలు నేరేడు పండు గురించి మీరు చెప్పండి సార్, ఒక 2 words. అంటే మా పెద్దలు చెప్పేవారు, నేరేడు పండు సంవత్సరానికి ఒకసారి వస్తుంది, అది ఒక్క పండైనా తినాలంటారు. ఎందుకంటే దానికి ఒక గుణం ఉంది, మనకు తెలియకుండా కొన్ని వెంట్రుకలు వెళ్ళిపోతాయంట, దాన్ని బయటికి తీసుకొచ్చేసే గుణం దానికి ఉందంట. సూపర్ సార్. ఆ నేరేడు పండు తినిన తర్వాత దాని గింజను చాలా మంది పాడేస్తారు, కానీ మన సైడు దాన్ని ఎండబెడతారు, ఎండబెట్టి పౌడర్ చేస్తారు, పౌడర్ చేసి నీళ్ళల్లో కలిపి తాగుతారు. అదేంటి సార్, ఎవరికైనా స్టోన్స్ ఉంటాయి ఓకే, మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటాయి, అవి కూడా బయటకు వచ్చేసే గుణం ఉండదు. సూపర్, చాలా మంచి విషయం. షుగర్ కూడా తగ్గుద్ది, షుగర్ కూడా తగ్గిద్ది నేరేడు పండు వల్ల, ఇన్ని విశిష్టతలు గింజ వల్ల. ఓకే, అండ్ పండు చాలా శ్రేష్టమైంది, అండ్ గింజ కూడా చాలా పవర్ఫుల్ అయింది, షుగర్ తగ్గుద్ది అండి. ఓకే, చాలా మంది తిని పారేస్తుంటారు, బట్ మీరు మంచి అందరికి యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పిన ఈ ఫ్లేవర్ ని ఎవరికి డెడికేట్ చేస్తారు? మా వైఫ్ జుబేదా గారు.